ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న అదేవిధంగా కవిత మధ్య నిన్న రచ్చరచ్చ కొనసాగింది. మల్లన్న కార్యాలయంపై అటు జాగృతి సభ్యులు దాడి చేయడం, మల్లన్న గన్మెన్స్ కాల్పులు జరపడం ఇదొక సంచలనంగా మారింది. నేపథ్యంలోనే కవితపై మల్లన్నపై కవిత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నపై యాక్షన్ తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డీజీపీలను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక అటు మల్లన్న వైపు వస్తే ఇక తనపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు జాగృతి నుంచి నిషా గారు అండ్ అదే విధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరికొంతమంది కూడా జాయిన్ కాబోతారు కాసేపట్లో. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నిషా గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలకు జాగృతి నాయకులు ఏకంగా అటు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్లి దాడులు చేయడం, అక్కడ రక్తాలు చిందేంత వరకు వెళ్లడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఓకే, రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు, దానికి సంబంధించి కోర్ట్స్ లా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మీరు అవన్నీ కాకుండా డైరెక్ట్ ఈ రకంగా దాడులకు పాల్పడడం ఇది ఎంతవరకు కరెక్ట్? కవిత గారు మా అభిమాన నాయకురాలు. రాజకీయంలో విమర్శలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మంచం పొత్తుందా అని అనడం ఎంతవరకు ఇది మహిళా సమాజాన్ని ఎంతవరకు ఆమోదిస్తా చెప్పండి మీరు? ఇది కరెక్ట్? అసలు ఈ మాట అనడమే తప్పు. ఆయన కూడా ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీనే కదా. ఒక సహచర ఎమ్మెల్సీని పట్టుకొని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మా మహిళలుగా మాకే రక్తం ఉడుకుతుంది. అటువంటప్పుడు మేము నిరసన తెలపడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళంగానే మేము ఒక జాగృతి మేము కార్యకర్తలందరం ఒక 60 మంది దానికి వెళ్ళినప్పుడు నువ్వు స్టార్టింగే గన్ను పెడితే మాకు భయం కాకపోతే ఏమైతుంది? అంటే ముందే గన్ పెట్టారు, మీరు వెళ్ళక మీరేమి సహజంగా మాట్లాడకంటే ముందే మీకు పైన గన్స్ పెట్టడం వల్ల ఆ రకంగా చేశారు. గన్ పెట్టిన తర్వాతనే కదా అక్కడ ఏమైతుంది? అసలు మాకు కావాల్సింది ఏంది? మా నాయకురాలని, మా కవితక్క గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి ఆ పదజాలం వాడడం ఎంతవరకు కరెక్ట్? ఆ మాటలు అనేసరికి మేము మా కవిత గారికి క్షమాపణలు చెప్పాలనే ఉద్దేశంతో మేము అడగడానికి అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఉద్రిక్తత వాతావరణాన్ని వాళ్ళు సృష్టించింది, వాళ్ళు చేసింది వాళ్ళు. మా కార్యకర్తలకు గాయాలైనవి, వాళ్ళ గన్మెన్లు ఏబట్టి. అంటే సహజంగా నిరసనలు తెలిపొచ్చు, ఓకే, మీకు కవిత పైన అభిమానం ఉంది, అక్కడ మీరు ఆ కార్యాలయం బయట కూడా నిరసన చేయొచ్చు, బయటికి రమ్మనొచ్చు. మీరు లోపలికి వెళ్ళి దాడి చేయడం, లోపలికి వెళ్ళడం అయితే అది మీరు ముందు స్టెప్ తీసుకున్నారు కాబట్టి అది తప్పు మీ సైడ్ వస్తుంది కదా. దొంగల లోపల దాచుకుంటే బయటికి రమ్మంటే వస్తారా? తప్పు చేసిన బయటికి రా, నువ్వు క్షమాపణ చెప్పంటే వస్తాడా? లోపలికి పోయినాం, కనిపించిండు, రా క్షమాపణ చెప్పు మా ఆడబిడ్డకు అని చెప్పినాం, అలా తప్పేముంది? సో అట్లా డైరెక్ట్ మీరు వ్యక్తిగతంగా దాడులు చేశారు, మీరు నా పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి మల్లన్న అంటున్నారు. కూడా దాడులు చేయలేదు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళినామో డోర్ లాక్కుంటే మీరు ఓపెన్ చేయండి అనేసరికి గన్మెన్ అక్కడ నుంచి గన్ను పెట్టేసరికి మా వాళ్ళని లోపలికి వెళ్ళి ఆయన బయటికి మీరు రండి, మీడియా పరంగా మీకు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఆయన ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము. ఆయన లోపల లెక్క దొంగ లెక్క దాక్కున్నాడు కదా. సరే, ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు కూడా. సత్యవతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సత్యవతి గారు, ఏం చెప్తారు? నిన్న జరిగిన ఈ రచ్చకి ఏం చెప్తారు? ఒకటే అండి, తీన్మార్ మల్లన్న గారు మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మానసిక రోగిలాగా ప్రవర్తిస్తున్నాడు అనేది అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక సిద్ధాంతం బేస్ తో పనిచేసే వాళ్ళు పద్దాకులు రాద్ధాంతం చెయ్యరండి. ఈయనకు 3 నెలలకు ఒకసారి ఒక సెన్సేషన్ కావాలి. ఒక నిమిషం సత్యవతి గారు, మీరు కాస్త ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. ఎస్, చెప్పండి. సో ఒక రాద్ధాంతం కోసం 3 నెలలకు ఒకసారి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది నిత్యము తీన్మార్ మల్లన్న గారికి అలవాటు అయిపోయింది. చూడండి, సామాజిక ఉద్యమాలు ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక పద్ధతిగా చేశారు. తెలంగాణలో ఎగ్జాంపుల్ మీరు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకోండి. బీసీల కోసం దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన అనుభవంలో ఉన్న వయసు కూడా తీన్మార్ మల్లన్న గారికి ఉండదండి.
ఒక హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎంతమంది హక్కుల్ని సాధించుకునే దాంట్లో కలిసి వస్తే అంతమందిని కలుపుకొని ఆ సామాజిక వర్గం కోసం లేదా ఆయన అనుకున్న లక్ష్యం కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ఒక మందకృష్ణ మాదిగని తీసుకోండి, ఎస్సీ వర్గీకరణ కోసం ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఎవరు ఏ కులం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే కలుపుకొని పోయి ఉద్యమాలు చేసి వాళ్ళ లక్ష్యాన్ని సాధించినటువంటి సంఘటనలు మన ముందున్నాయి. అంతెందుకండి, మా నాయకుడు మా కేసీఆర్ గారు దాదాపు 20-25 ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసము తన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధమై ఎవరిని నొప్పించకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఏ ఆడబిడ్డలని వీళ్ళందరూ కూడా ఆడబిడ్డలే అని వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటే అయ్యేదా అండి? మా నాయకుడు ఇచ్చిండు ఆ రోజు ఒక నినాదం, తెలంగాణ కోసం బొంత పురుగునైనా కౌగులించుకుంటానని చెప్పేసి. అలాంటి నాయకులు ఈ రోజు తెలంగాణలో ఉన్నారు. మా నాయకుడి అడుగుజాడల్లో నడిచినటువంటి అదే బీసీ నాయకుడు మధుసూదనాచారి గారు ఉన్నారు. ఎంత ఉందాతనం ఉంటదండి, ఎంత బాగా సమాజం పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, వివిధ అంశాల పట్ల కావచ్చు ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అలా మాట్లాడి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించడం కోసం ప్రయత్నం చేయాలి. అంతేకాని వల్గారిటీయే ఒక ఐడెంటిటీగా, వల్గారిటీయే రాజకీయాలలో ముందుకు తీసుకొస్తుంది అనేది నిజంగా తీన్మార్ మల్లన్న గారి గురించే మేము చూస్తున్నటువంటి పరిస్థితి. మేము ఉద్యమాలలో ఉన్నామండి, చాలా కాలం పాటు ఉద్యమాలలో ఉన్నాం. విద్యారంగ సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము. కానీ ఇట్లాంటి వల్గారిటీ ఉన్నటువంటి మనుషులని అసలు జీర్ణించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా. అంటే కరెక్ట్ మీరు అంటున్నట్లు సత్యవతి గారు, ఏదైతే ఈ రకంగా కమెంట్స్ ఎవరు కూడా అది ఆమోదయోగ్యం కాదు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఓకే, అది రాజకీయంగా అన్నారా, అది పర్సనల్ గా అన్నారా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు దాడుల వరకు వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గురించి కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే కూడా మీరు అధికారంలో ఇప్పుడు లేరు, మీ గురించి ఎవరు మాట్లాడినా అటు మీడియా సంస్థలు కానీ వేటిపైన అంటే దాడులు చేస్తాం, మేము ఇదే రకంగా ముందుకెళ్తాం, డైరెక్ట్ దాడులు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్య చూస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని కూడా దాడుల వరకు వెళ్తున్నారు. అవసరమా? ఇటు న్యాయం పరంగా వెళ్ళొచ్చు కదా, కోర్టులు ఉన్నాయి, మీరు వేయొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు, ఆ రకంగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంత దూరం వెళ్తుంది? మేడం, బీఆర్ఎస్ కు ఇవాళ ఉద్యమాలు కొత్త కాదు, హక్కుల పోరాటాలు కొత్త కాదు, బీఆర్ఎస్ నాయకులు త్యాగాలు చేయనివి కాదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని కంచం పొత్త మంచం పొత్త అని చెప్పేసి అనంటే తెలంగాణ పౌరుషం గురించి తెలిసిన మీరు ఎవరు కూడా అట్లా మాట్లాడొద్దండి. ఆడబిడ్డ తెలంగాణ ఉద్యమంలో చాలా అగ్రభాగాన ఉన్నది. అందరూ కూడా బతుకమ్మగా పేరుగాల్చినటువంటి కవితక్కను చాలా గొప్పగా గౌరవిస్తారు. నువ్వు గౌరవించకపో, అది నీ ఇష్టము. కానీ నువ్వు కంచం పొత్త మంచం పొత్త అని చెప్పేసి ఎట్లా మాట్లాడతావు? సరే, ఘటన జరిగింది, సరే ఏదో అనుకోకుండా జరిగిందో అనుకోని జరిగిందో ఒక ఘటన జరిగింది, కార్యకర్తలు వెళ్ళారు, మా అడగడానికి పోయారు, మీ ఆఫీసులో ఏమంటారు డిస్టర్బెన్స్ అయ్యింది, గన్మెన్లు కూడా కాల్పులు జరపడం జరిగింది. అయిన తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు వాయిస్ తీసుకుంటే అక్కడ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు తీన్మార్ మల్లన్న గారు. అదే దాని తర్వాత తొలి వెలుగు రవి గారు మాట్లాడుతుంటే ఆమె ఏమన్నా ఐశ్వర్యరాయ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడిన వాళ్ళకు అట్లనే బుద్ధి చెప్పాల్సి వస్తుందండి, ఖచ్చితంగా అట్లనే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నేనంటున్నా, నిన్న జాగృతి కార్యకర్తలు చేసింది కరెక్టే, ఎందుకు చేయరండి? ఇష్టం ఇప్పుడే కాదు, మీరు ఇంకొక ఇవాళ వాళ్ళ అంతమంది పోయి తీన్మార్ మల్లన్న గారి గురించి అట్లా అట్లా అడగడానికి పోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, ఇప్పటికి చాలా సార్లు కవితక్క గారి గురించి అసభ్యంగా మాట్లాడిండు. కేటీఆర్ గారి గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. ఎవరిచ్చారండి ఆయనకు హక్కు? అంటే ఆయనకే హక్కులు ఉన్నాయా తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? అంటే ఓకే, మీరు అంటారు సరే, ఇప్పుడు నిన్న జాగృతి వాళ్ళు చేసింది కరెక్టే అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేయలేదా? మీ పార్టీ తరఫున ఎవరు మహిళల గురించి ఈ రకంగా మాట్లాడలేదా? మేడం, మా నాయకులు ఎవరు మాట్లాడినా దాని నుంచి రిగ్రెట్ అయ్యారండి. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి ఒక సందర్భంలో షర్మిల గారిని ఒక మాట అన్నారు. నా వైపు నుంచి అంటే నేను రిగ్రెట్ అవుతున్నాను, ఆ మాట నుంచి నేను ఏమంటారు వెనక్కి వస్తున్నానని చెప్పేసి చాలా ఉందాగా చెప్పాడండి. ఆ ఉందాతనం ఉండాలి రాజకీయాల్లో, ఆ ఉందాతనం నేర్చుకోమని చెప్పండి తీన్మార్ మల్లన్న గారికి.
ఆయన రాజకీయాల్లోనే ఉండాలనుకుంటే రాద్ధాంతాలను చేయడం కాదు, ఒక సిద్ధాంతం ప్రకారం హక్కుల కోసం కొట్టడం అని చెప్పండి, మేమందరం సపోర్ట్ చేస్తాము. ఆయన ఏ కులమని ఆయన చేసుకున్నటువంటి సహచరణ ఏ కులం అండి? మరి ఆ కులంలోనే ఎందుకు చేసుకోలేదు? నిన్న కాక మొన్న ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగతో కలిసి ఉద్యమం చేశాడు, పోయాడు, ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నాడు. ఏ కులం అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు ఆయన సపోర్ట్ చేశాడు? అసలు ఇది ఏం పద్ధతి అండి? తెలంగాణలో ఏం కల్చర్ మల్లన్న గారి ఇవ్వాలి? నేను అందుకే అంటున్నా, ఈయన మండలికి సరిపోడు. మండలి నేనేమంటున్నా అంటే ఈయన మండలికి ఏమంటారు, మొత్తం ప్రభుత్వ లాంఛనాలతోటి ఈయనని మానసిక వైద్యశాలకు పంపించాలా, అక్కడ ఈయన బుర్రను సెట్ చేయాలా. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఇది, తీన్మార్ మల్లన్న గారు మీరు ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. పద్ధతి కాదు ఇది, అసలు మీకు చెప్పినా అర్థం కాదని కూడా నేను అనుకుంటున్నా. నిజంగా మీరు ఉద్యమకారుడైతే బీసీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తే ఇది కాదు పోరాటం. నిన్న కాక మొన్న ఆర్ కృష్ణయ్య గారు కవితక్క చేస్తున్నటువంటి ఉద్యమాన్ని రిసీవ్ చేసుకున్నారు. అదే అండి ఉందాతనం ఉద్యమంలో, అదండి నాయకత్వ లక్షణము. మా కేసీఆర్ గారు ఎంత మందిని రిసీవ్ చేసుకున్నారండి తెలంగాణ ఉద్యమంలో? ఎంత మందిని కలుపుకొని పోయి వాళ్ళ తెలంగాణను సాధించాడు? 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేసే హక్కు రాజ్యాంగంలో రాసిందా కవితక్క గారికి లేదని? ఈ కులాల వల్ల చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉందా? ఏం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక ఆడబిడ్డ గురించి. సరే, నేను మళ్ళీ వస్తానండి సత్యవతి గారు. ఇంకా అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా బీసీ లీడర్ సూర్యరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటస్వామి గారు, ఏంటి ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న పైన అటు నా పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెప్పేసి ఆయన కేసు కూడా ఫైల్ చేశారు, నిన్నంతా కూడా చూసారు. ఏంటి ఏం చెప్తారు? కొందరు ఎమ్మెల్యేలు ఏమో అటు తీన్మార్ మల్లన్న చేసింది మేము ఖండిస్తున్నాము, ఆయన వ్యాఖ్యలు తప్పు అని అంటున్నారు. ఇంకొంతమంది లేదు ఇదంతా కరెక్ట్ కాదన్న రీతిలో కూడా మాట్లాడుతున్నారు. దాడుల వరకు ఇది ఎంత వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఏంటి ఏం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? ముందుగా అందరికి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అంటే తెలంగాణ రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే 2014 తర్వాత కొద్దిగా వెరితలు లేచింది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు, పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక విచ్చలవిడితనము అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళల్లో కూడా వచ్చింది. ఇది తెలంగాణ సంస్కృతికి కానీ, తెలంగాణ అస్తిత్వానికి కానీ, తెలంగాణ సాంప్రదాయాలకు కానీ ఇదంతా విరుద్ధం. ఇది ఇవాళ కాదు, 2014 నుంచి కూడా అది ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు అందరి విషయంలో, భాష విషయంలో అనేక సార్లు అభ్యంతరాలు మాలాంటి వాళ్ళము వ్యక్తం చేసినారు. సభ్య సమాజం కూడా, మీడియా కూడా చాలా సార్లు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన భాష కానీ, ఆయన మీద మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడిన భాషను కానీ సభ్య సమాజం అభ్యంతరం తెలియజేసింది. మీడియా కూడా అనేక సార్లు చెప్పింది ఈ భాషను, రాయలేని భాషను వాడుతున్నారని కూడా. మీరు అంటే ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అనేక సందర్భాలలో సరిచేసేటువంటి ప్రయత్నము గత 10 ఏళ్లుగా జరుగుతున్నాయి. అయినా కూడా చాలా మంది రాజకీయ నాయకులలో మార్పు రాకపోవడము దురదృష్టకరమైనటువంటి విషయం. తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే కవిత గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఎవరికైనా ప్రజా సమస్యల మీద కొట్లాడి వాటిని లేవనెత్తి ఎవరికైనా అన్యాయం జరుగుతుందో అన్యాయానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతామని ముందుకు రావడంలో కుల మతాలు అడ్డురావు. సో దాన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్న వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు గమనించాలి. రెండో అంశం ఏంటంటే వ్యక్తిగత దూషణ అనేటువంటిది చాలా చెడ్డ సాంప్రదాయం. మీరు పాలసీ మీద మాట్లాడొచ్చు, పాలసీలు తప్పున్నప్పుడు ఈ పాలసీ ఇట్లా కాదు అని మాట్లాడొచ్చు. కానీ వ్యక్తిగతంగా వెక్కిరింతలు, వ్యక్తిగతంగా డిగ్రేడేషను, అది మహిళలను చేసినా లేకపోతే పురుషులను చేసినా, రాజకీయ నాయకులను చేసినా, మీడియా వాళ్ళని చేసినా, ఎవరిని చేసినా కూడా అది తప్పే. సో ఒప్పుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీలతో సహా ఈ రకంగానే మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. నేను
ఇప్పుడు కాదండి, మీ జీనియస్ లో ఎప్పుడు ఇంతకు ముందు చర్చ వచ్చింది. ఉమ్, భాష విషయంలో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాలా, ఇది అసెంబ్లీ మండలి వేదికలో, బయట కూడా సంస్కారయుతమైనటువంటి భాషను ఉపయోగించాల. ఉమ్, అది గత ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, కవిత కావచ్చు, మల్లన్న కావచ్చు, ఉమ్. ఎవరికి దీంట్లో ఎగ్జామ్షన్ లేదు అని అంటున్నా నేను. అంటే అదే మీరు అంటున్నారు, మీరు చాలా మీరు చెప్పినట్లు మీరు ముందు నుంచి చాలా డిబేట్స్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరు మాట్లాడిన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి కూడా అంటే అది ప్రభుత్వాన్ని అది గమనించట్లేదా ఏంటి? అంటే ఏమనుకోవచ్చు, ఇదే తీరుగా మేము ఇలాగే మాట్లాడతాం, ఎందుకు డిసిప్లినరీ కమిటీ ఈ విషయంలో యాక్షన్స్ తీసుకోవట్లేదు, ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు? ఇలాంటి మాటల విషయంలో సీఎం స్థాయి వ్యక్తితో సహా ఈ రోజు ఎమ్మెల్సీ వరకు ఇలాంటి మాటలు మాట్లాడితే అది ప్రజలు దాన్ని ఆహ్వాదించదగ్గ ఉంటుందని చెప్పొచ్చా ఏంటి? మరి దాన్ని మీరు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోరా? ఇప్పుడు సరే మేడం, ఏ స్థాయి వాడికి ఎలా చెప్పాలో అని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళ స్థాయిని తగ్గించుకొని వాళ్ళు మన సలహాను వినకుంటే ఏం చేయగలగలేని స్థితి ఉంది ఇవాళ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడిన భాష, అది కూడా పెద్ద పెద్ద నీళ్లను పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మనకు గుర్తుంది. దానికి కౌంటర్ గా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా మేము అభ్యంతరం విత్ ఇన్ ది పార్టీ కూడా చెప్తున్నాం కదా. మరి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. ఇప్పుడు మల్లన్న కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకునే సంపూర్ణ బాధ్యత వాళ్ళ మీద ఉందంటున్నా. వాళ్ళు బాధ్యతారహితంగా ఏదో, ఇప్పుడు చట్టాలు చాలా ఉంటాయమ్మా, కానీ చట్టాలన్నీ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవు. సమాజంలో కొన్ని సంస్కరణలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంటది. దాన్ని వదిలిపెట్టి వ్యవహరించి మాటలు మాట్లాడినా, దాడులు చేసినా ఇది తప్పు అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఓకే, మీరు చెప్తుంది తప్పని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అటు ఇంకో వర్షన్ ఏం వినిపిస్తుంది, తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకి దాడులు చేయడం అది కరెక్టే, జాగృతి వాళ్ళు వెళ్లి దాడి చేయడం అది కరెక్టే అంటారు. బీఆర్ఎస్ అంటుంది, జాగృతి కూడా అంటుంది. సో ఏంటి మీరేం చెప్తారు? ఆ దాడుల వరకు వెళ్ళడం అది కరెక్ట్? విరుద్ధమైనటువంటి మాట వాళ్ళు మాట్లాడేది, అది చట్ట విరుద్ధము. దాడి చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ బై ది ఇది రాజ్యాంగ పరంగా గానీ లేకపోతే లా పరంగా గానీ ఫిజికల్ దాడి చేయడం అనేటువంటిది చాలా ఏయమైనటువంటిది. అంటే ఎక్స్ట్రీమ్ దానికి పోవడం అన్నట్టు. ఫిజికల్ దాడి చేయడం అని అంటే ఇక నిస్సహాయ స్థితిలోనో లేకపోతే బెదిరించడం కోసమో చేసేటువంటి దాన్ని ఫిజికల్ దాడి అంటారు. ఫిజికల్ దాడి ఎందుకు చేయాలండి? ఇప్పుడు కవిత గారు మండలి చైర్మన్ కు అప్పీల్ చేసినారు, ఏమని ఈయన అసభ్యంగా మాట్లాడి కాబట్టి ఈయన మీకు అనర్హత వేటేయాలని వేసింది. ఇదే విషయాన్ని ఇవాళ దాడి చేసిన తర్వాత పోయి ఇచ్చే బదులు అంతకు ముందే వాక్యాలు వచ్చిన వెంటనే ఇచ్చేది ఉంటే అందరు సభ్య సమాజం అంతా కూడా ఆమెను హర్షించేది. నువ్వు కొట్టి దెబ్బలు కొట్టి ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినామండి. ఎట్లా సమర్థిస్తాం చెప్పండి? ఏ లా ఒప్పుకుంటుందో చెప్పండి? అది కరెక్టే అనేటటువంటి మాట. ఇప్పుడు మనం దాన్ని ఏంటంటే సమర్థించుకోవడానికి, గుడ్డిగా సమర్థించుకోవడం తప్పితే ఎలా ఒప్పుకుంటది? మీరు ఒక వ్యక్తి మీద ఈవెన్ అంటే నేరస్తుడు అని తేలిలోని కూడా ఎన్నో రాజ్యాంగంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదండి. దొంగతనం చేసిందనో లేదా హత్యలు చేసిందనో నేరాలు నిరూపించబడ్డాన్ని కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడానికి లేదనేటువంటిది లా చెప్తున్నాయి కదా. అట్లాంటిది మీకు ఎవరు అధికారం ఇచ్చినారు? మీరు పోయి ఇప్పుడు మల్లన్నను మనం అడుగుతున్నాం, ఎవరు అధికారం ఇచ్చినారని సిస్టర్ చెప్పింది. ఎవరు అధికారం ఇచ్చిండ్రు ఆయనకు కవిత అక్కని చేయొద్దని? అట్లాగే మీకెవరు అధికారం ఇచ్చిండ్రు మల్లన్న మీద దాడి చేయమని? మల్లన్న ఆఫీసును బలగొట్టమని ఎవరు దాడి ఇచ్చిండ్రు? మల్లన్న సంయమనం కోల్పోయిండు. మల్లన్న అంటే ఆయన మాట్లాడిన మాటలు డెఫినెట్ గా సభ్య సమాజం గర్హిస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక ఆడబిడ్డతోటి మా విషయంలో మాట్లాడినప్పుడు కానీ, ఎవరైనా ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు, కానీ ఆడబిడ్డలో ఇంకా సున్నితత్వం ఉంటది కదా. ఒక మహిళ పట్ల మనం
భారతీయ సమాజంలో ఉన్నటువంటి గౌరవము, దాని ప్రకారము తెలంగాణ సంస్కృతి ప్రకారం ఒక మహిళ పట్ల చాలా జాగ్రత్తగా, ఒకవేళ మహిళ నుంచి ఏదన్నా తప్పు జరిగినా కూడా మనం చాలా సంయమనతోటి ఏది ఏమంటారు సహోదర భావంతో మాట్లాడాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నోటికి వచ్చేంత మాట్లాడితే, ఆయన ఆమె అన్నది మా సిస్టర్ అన్నది కరెక్టే. ఆయన అందరినీ అట్నే మాట్లాడుతున్నాడు, ఆయనకు చెప్తున్నారు, అలాంటి స్నేహితులు కూడా చెప్తున్నారు, అయ్యా స్వయనం కోల్పోకు, నువ్వు చేసేటువంటి బీసీ ఉద్యమం ఓకే, బీసీల కోసం కొట్లాడడం ఓకే, లేకపోతే దాన్ని లేవనెత్తడం ఓకే, కానీ నీ భాషను మార్చుకోమని నేను కూడా చెప్పిన. నాకు కూడా సందర్భం ఉన్నప్పుడు, నాకు కూడా స్నేహితుడు కాబట్టి, మాతో కలిసి పనిచేసినాడు కాబట్టి డెఫినెట్ గా నేను కూడా చెప్పాను. సో ఆయన మార్చుకోకుంటే పదే పదే అంటే, ఇప్పుడు అంటే కేసీఆర్ గారికి కూడా సజెస్ట్ చేసిన వాళ్ళలో నేనున్నా, సార్ భాష మంచిది కాదని. ఏదో సందర్భంగా మేము ఉద్యమ టైంలో పోయినప్పుడు కోదండరామ్ గారి నుంచి ఒక ఏదో మాట అంటే, సార్ ఈ భాష మనం ఉపయోగించొద్దని చెప్పినాను. ఈ స్థాయిలో మేము చెప్పగలను. సో వారిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. ఆ సరి చేసుకోలేదు, సరే మాట్లాడండి. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా మందిని దద్దమ్మలు అదని ఇదని ఇచ్చే ఇష్టమని మాట్లాడి దాడి చేసిండ్రు. పోయి అందరూ స్వయంగా జానారెడ్డి గారి మీద చేసినారు, మరి మా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినారు. పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా జానారెడ్డి వాళ్ళందరూ కూడా ఫిజికల్ దాడి చేసినారా? ఫిజికల్ దాడి అనేటువంటిది తప్పు, దానికి వాళ్ళు క్షమాపణ చెప్పుకోవాలి. మంచం పొత్తు అనే దానికి ఏమైనా సంబంధం ఉందా సార్? ఒక మాట అక్క, ఒక్క నిమిషం. మీరే చెప్పిరు, ఏమని చెప్పిరు? తీన్మార్ మల్లన్న అట్లా అనడం తప్పు, ఇది ఒక్కసారి కాదు, ఇంత ముందు కూడా రిపీట్ అయింది అని అంటే 100 సార్లు రిపీట్ అయితే ఆడబిడ్డని అంత మాట అంటే మమ్మల్ని ఎట్లా ఊరుకోమంటారు? దాడి ఎందుకు కరెక్ట్ కాదు? నేను అంటే చట్టపరంగా మీరు ఏదైతే అప్రోచ్ అయినరో ఆ అప్రోచ్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నా, నేను కాదనంటలేను. చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ దాడి అనేటువంటి మన సిస్టమ్ లో ఒప్పుకోరమ్మా, మన సిస్టమ్ లో ఒప్పుకోరు. ఫిజికల్ దాడి ఎవరి మీద జరిగినా తప్పంటున్నా నేను. మల్లన్న ఒక్కరి మీద కాదు, మల్లన్న ఒక్కరి మీద కాదమ్మా. ఏంది గాల్లోకి కాల్పులు జరగడం ఎంతవరకు కరెక్ట్? మేమున్నాం స్వయంగా ఉంటే చంపేస్తామనంటే ఆత్మరక్షణకు ఉన్నోడు చేయడా? గన్మెన్ మీకు ఇచ్చిన బాధ్యత ఉంటది కాపాడేది. గన్మెన్ తప్పడతారా? ఇప్పుడు మీరు గన్మెన్ తప్పడతారా? మీదికి తప్పు తప్పే అంటున్నా కదా. అడుగుతున్నా మిమ్మల్ని, ఒకవేళ మాట జారినాడు దానికి శిక్ష వేయాలని నేను అంటున్నా. ఆ శిక్ష వేయకుండా మీరే శిక్షకు మీరే మాట్లాడన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారినే అన్నారు. మీరెందుకు శిక్ష అన్నప్పుడు మేమేం దాడి చేయలే కదా, మేమేం దాడి చేయలే కదా, మీరు న్యాయపరంగా శిక్ష పడిందా? శిక్ష పడిందా? ఇట్లా మాట్లాడిన మరి కేసీఆర్ గారికి ఏం శిక్ష పడిందమ్మా? ఆయన మాట్లాడిన మాటలకు ఏం శిక్ష పడింది? ఎక్కడన్నా ఇటువంటి వంగ్య భాష ఎక్కడన్నా వాడిండా? 100% వాడిండమ్మా. ఒకసారి ఇప్పుడు అట్లా కాదమ్మా, నేనేమంటున్నా అంటే భాష విషయం ఎగ్జిబిషన్ లేదు. మల్లన్నకి ఏదో ఎగ్జిబిషన్ ఇవ్వమని నేను అంటలేను. మల్లన్న చేసేది తప్పే. మల్లన్న యొక్క వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా, మా పార్టీ పరంగా ఖండిస్తున్నా, వ్యక్తిగతంగా ఖండిస్తున్నా. కానీ దానికి ప్రతిగా ఈ ఫిజికల్ దాడి చేయడం అనేటువంటిది మాత్రం కూడా కరెక్ట్ కాదు. నిషా గారు మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇంకా 2 గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత నేను వస్తాను. నేను మాట్లాడతాను. ఒక నిమిషం అండి. ఎస్ సత్యవతి గారు ఏంటి చెప్పండి మేడం. పదే కేసీఆర్ గారి గురించి వెంకటస్వామి సార్ మాట్లాడుతున్నారు. సార్ కూడా మూమెంట్ లో ఉన్న విషయం మాకు తెలుసు. మేము చాలా గౌరవిస్తాం సార్ని. ఎందుకంటే ఎప్పుడు ఆడబిడ్డల్ని తెలంగాణలో ఇంత నీచంగా మాట్లాడిన ఏ నాయకుడు లేడండి. కేసీఆర్ గారికి అప్పచెప్పకండి, దాని మీదకి వెయ్యకండి. కేసీఆర్ గారు తిట్టిన సందర్భాలు ఆ సందర్భానికి ప్రజలు హర్షించిన తప్పదే
ప్రజల నుంచి ఒక్కళ్ళ నుంచి కూడా వ్యతిరేకత ఓకే, ఒక్క నిమిషం అండి. సత్యవతి గారు మీ వర్షన్ విన్నాను. వెంకటస్వామి గారు ఒక నిమిషం. నెక్స్ట్ రౌండ్ లోకి వస్తాను. చట్టం ఉంది మేడం, మాకు నిర్భయ చట్టం ఉంది. మమ్మల్ని లైంగికంగా ఎవ్వరు ఏమి మాట్లాడినా మా ఆత్మరక్షణ కోసం మేము ఖచ్చితంగా, మాకు రాజ్యాంగమే ఇచ్చిందండి. మీరే అంటున్నారు కదా నిర్భయ చట్టం ఉంది అని అన్నప్పుడు ఎందుకు అట్లా సంప్రదించలే? మీరు దాడులు ఎందుకు చేశారన్నది ప్రశ్న. ఓకే, నేను మళ్ళీ వస్తాను. సత్యవతి గారు నేను మళ్ళీ వస్తాను. నిన్న చూసిన దాన్ని బట్టి అందరు దాడి అని మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ వస్తాను. ఎస్ సూర్యారావు గారు ఒక్క నిమిషం. నేను ముందుగా మన వెంకటరెడ్డి గారితో మాట్లాడి నేను వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో హింస పెరిగిపోతుంది అంటూ బీజేపీ తరచు చెప్తున్న కమెంట్సే. మరి నిన్న అయితే మొత్తం పూర్తిగా అటు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా పూర్తిగా ఒకరిపైన ఒకరు కేసు ఫైల్ చేసుకునే వరకు వెళ్ళింది. నిన్న తిన్మర్మల్లన్ ఆఫీస్ పైన కూడా దాడి జరిగితే ఇంతవరకు బీజేపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా లేదు. అంటే ఏంటి ఇంత రచ్చ జరిగినా కూడా మీ వైఖరి అంతే కామ్ గా ఉంటారా అన్న ఒక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఏంటిది ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, కాసు బ్రహ్మానందరెడ్డి గారు 69 నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాజకీయాల గురించి కొంత ఆలోచించేటువంటి అవకాశం నాకు లభించింది. జలగం వెంకటరావు గారు ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు, చాలా మేధావులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఒక సందర్భం లోపల రాజకీయాల లోపల విలువలు, ప్రతిపక్ష పార్టీలను గౌరవించడము, ప్రతిపక్ష పార్టీలు చెప్పినటువంటి అభిప్రాయాలను లెక్కించడము, ఇవన్నీ కూడా జరిగినటువంటిది. అంతేగాని ప్రతిపక్ష పార్టీ అంటే మనకు బద్ధ శత్రువు కాబట్టి వాళ్ళని మీద దాడి పెట్టాలనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తిట్టేటువంటి పరుష పదాలను వాళ్ళ మీద వాడేటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గారు నిష్ణాతుడు, దాంట్లో సందేహం లేదు. దానికి ఇప్పుడు మన సత్యవతి గారు అన్నట్టుగా ప్రజల మద్దతు ఆ మాట వరకు, తెలంగాణ ఉద్యమం వరకు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు వాడినటువంటి భాష, ముఖ్యంగా నేను ఎందుకంటే చాలా కాలం కోదండరామ్ గారితో ఉన్నాను కాబట్టి కోదండరామ్ గారి గురించి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, బండికి కోదండరామ్ గారు బండి కింద కుక్క ఎట్లయితే బండిని మోస్తా అనుకుంటుందో కోదండరామ్ గారు కూడా అటువంటి వ్యక్తి అనేటువంటిది. లంకలో పుట్టినటువంటి వాళ్ళంతా రాక్షసులు. ఇక సరే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడే. అసభ్యకరమైనటువంటి రాజకీయాల్లో మార్గదర్శకంగా ఉండవలసినటువంటిది, రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తులు మార్గదర్శకంగా ప్రజలకు సభ్య సమాజం గర్వించేటువంటి పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితి లోపల ఈ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి యొక్క పరాకాష్ఠని నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అవునో కాదో తెలియదు, ఆయన కాంగ్రెస్ అవునో కాదో తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా శాసన మండలి సభ్యులు. మేడం ఒక్కటి మాట చెప్తాను నేను, శాసన మండలిలో మేధావులు, పరిపక్వత కలిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దల సభ అంటాం దాన్ని. ఎమ్మెల్యేల చేత ఎన్నికబడిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఎమ్మెల్యే ఓటుతోనే ఎమ్మెల్సీలు అవుతారండి. చాలా గొప్ప విషయం అది. టీచర్ల, మేధావుల ప్రతినిధులు ఉంటారు, పట్టభద్రుల వాళ్ళు ఉంటారు, స్థానిక సంస్థల నుంచి ఉంటారు, గవర్నర్ సొంతంగా నామినేట్ చేసేటువంటి పరిస్థితి. చాలా గొప్ప సభ అక్కడ, రాజ్యసభ దేశంలో ఇక్కడ. కానీ ఈ రకమైనటువంటి వ్యక్తులు చట్టసభల్లోకి ప్రవేశించడానికి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళ వెళ్ళవలసినటువంటి వాళ్ళు చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు అంటే వదిలేయండి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. ప్రజల చేత అంటే ఒక రకమైనటువంటి క్రీమ్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏది కౌన్సిల్ అంటే క్రీమ్ ఆఫ్ ది డెమోక్రసీ రాజ్యసభ అంటే. అటువంటి సభల లోపల ఇటువంటి వ్యక్తులు ప్రవేశించి అటు కవిత గారు కానివ్వండి, ఇటు మల్లన్న గారు కానివ్వండి, ఇవాళ జరిగినటువంటి దాన్ని మనం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సిగ్గుపడాలి సార్. మీరు కవిత గారిని ఎందుకు మాట్లాడుతున్నారు? వెంకట గారు అంటే నాకు చాలా గౌరవము. కవిత గారు ఎందుకు సిగ్గుపడాలి? నేనేమంటున్నా అంటే ఇటువంటి వ్యక్తులు చట్టసభలోకి పోతున్నారు అన్నాను, కవిత గారు అని కాదు. అది నేను రేపు పోయినా, నేను మాట్లాడినా, మీరు పోయినా కూడా అదే వర్తిస్తుంది. అది నేను జనరల్ మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది ఏంది, కవిత గారి మీద మల్లన్న గారు ఏదైతే మాటలు మాట్లాడినాడో సభ్య సమాజము ఏకపక్షంగా, తీవ్రంగా, ఘాటుగా స్పందించవలసింది, ఖండించవలసినటువంటి అంశం. దీంట్లో ఏమి సందేహం లేదండి. ఒక మహిళను గౌరవించాలా. ఏం మాట్లాడిండు, మహిళ రాజకీయ విమర్శ చేయండి ఆమె మీద, కానీ వ్యక్తి క్యారెక్టర్ కు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడం అనేటువంటిది మల్లన్నకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగదు. సరే మనం అనుకుందాం, ఫ్లోలో మాట్లాడింది అనుకుందాం, తెలంగాణ ఫ్లోలో కంచము మంచము అనేటువంటిది కాదు. మల్లన్న గారు మీరు గత 10 సంవత్సరాల ఆయన యొక్క ప్రసంగాలను తీసినట్టయితే ఇటువంటి మాటలే మాట్లాడినాడు ఆయన. ఇలా కొత్తగా ఎందుకంటే క్షమించరా అనేటువంటి పరిస్థితి. నేను కూడా ఒక్కోసారి మాట్లాడవచ్చు. ఇప్పుడు సత్యవతి ఉంది, మనం ఏదైనా మాట్లాడుతుంటాం, అమ్మాయి నాకు ముందు నుంచి తెలిసినటువంటి అమ్మాయి, అదొక పొరపాటు, దాన్ని పొరపాటుని మనం ఒప్పుకుంటే అక్కడికి సరిపోతుంది. కానీ మల్లన్న గారు ఎవరి గురించి అయినా, కీలకమైన రాజకీయ నాయకుల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, చివరి కోదండరామ్ గారి గురించి కానీ చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడంలో మల్లన్న దిట్ట. అది సభ్య సమాజము సహించదు, అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇది జరిగింది నిన్న.
మామూలు మాట కాదు అది, మామూలు మాట కాదు. తెలంగాణలో అనేక అర్థాలు ఇచ్చేటువంటి పద్ధతుల పల. ఇప్పుడు నేనున్నా, మా మిత్రుడు వెంకటస్వామి గారు ఉన్నారు, మన ఇద్దరి మధ్యన వెంకటస్వామి గారు బ్రదర్ నీకు నాకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదంటే మాకు సరిపోతుంది అది. ఎందుకంటే మేము అనుకున్నటువంటి భాష ఇద్దరం పురుషులం కాబట్టి అనుకుంటే మన తెలంగాణలో ఊత పదం కింద మనం ఒక సందర్భంగా మాట్లాడడం, ఏదా నీకేందా నాకేందా కంచం పొత్తా మంచం పొత్తా పోవైపో నీకు నువ్వు చెప్పేది నేను అనేటి. కానీ ఒక మహిళ విషయంలో ఆ పదాన్ని వాడడం అనేటువంటిది కీలకంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, గౌరవం మీద కుటుంబం ఏదైనా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఆ పార్టీతో మనం అనేక అంశాలు విభేదించినప్పటికీ కూడా మల్లన వాడినటువంటి భాష తీవ్రమైన అభ్యంతరము. ఏకపక్షంగా నేను ఇంతకు ముందు అంటే ఓకే మీరు చెప్తున్నట్లు ఓకే అది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఓకే అది మంచి విషయమే. కానీ దాడుల వరకు వెళ్ళడం, నిన్న దాడులు ఏవైతే జరిగాయి అది ఓకేనా? 5 రౌండ్లు గాల్లో కాల్పులు కూడా జరిగాయి, గన్మెన్ కూడా చేశాడు. ఈ స్థాయికి వెళ్ళడం ఏ రకంగా చూస్తుంది? అదే ఇప్పుడు అది జరిగిన తర్వాత ఏమైతుంది మేడం, క్యాడర్ ఉంది. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు కొంతమంది వాళ్ళు క్యాడర్. ఇప్పుడు కవిత చెప్పినా చెప్పకపోయినా కూడా ఆమె ప్రయత్నం ఉన్నా లేకున్నప్పుడు కూడా ఏం జరుగుతున్నటువంటిది, క్యాడరు అటువైపు వెళ్తారు. వెళ్ళడం సహజం, ఏ పార్టీ అయినా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు, పోలీసు ఆయన గన్మెన్ కాల్పులు, ఇవన్నీ ఎవరు ముందు ఎవరైనా ఏం జరిగింది అనేటువంటిది మనకు దర్యాప్తులోనే బయటకు వస్తుంది. కాబట్టి మొట్టమొదట తాను మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానమే, మల్లన్న మాట్లాడిన పర్యవసానమే ఇంతవరకు వచ్చింది అనేటువంటిది మాత్రం అసలే. ఆమె బీసీలకు సంబంధించి ఏదో క్లెయిమ్ చేసుకుంటుంది, అది ప్రజలు నిర్ణయిస్తారు. బీసీలో ఆమె వెంట ఉంటారా ఉండరా ఇది ఏంది అనేటువంటి చర్చ వేరు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల లోపల ఇక్కడ అక్కడ అస్తిత్వం, అక్కడ కాంగ్రెస్ తమ అస్తిత్వాన్ని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆమె బీఆర్ఎస్ లో ఉందో లేదో నాకు తెలియదు. మరి పద్మ సత్యవతి గారు చెప్పాలా, ఎందుకంటే ఉందో లేదో తెలియదు. అదే ఎందుకంటే కొంత ఇప్పుడు మల్లన్న గారు కూడా కాంగ్రెస్ ఉన్నాడో తెలియదు, వెంకటస్వామి గారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి రాజకీయాల లోపల. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు ఇద్దరు కూడా. అంటే ఏంటంటే తెలంగాణ రాజకీయాల లోపల ఇటువంటి చర్చ రావడం అనేటువంటిది సభ్య సమాజం అనేటువంటిది. అంటే ఏం చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, అంటే కాంగ్రెస్ లో ఉన్నారో లేదో బీఆర్ఎస్ లో ఉన్నారో లేదో అన్న ఒక డౌట్ మెన్షన్ చేస్తున్నారు. అంతే కదా వాళ్ళు ఏమన్నారు, పొద్దున్నే లేచి నేను ఆయన చూస్తా క్యూ న్యూస్ రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేస్తుంటాడు, కాంగ్రెస్ ఉన్నట్ట వాళ్ళు మోస్తున్నారా చేసిందని కొంతమంది, ఏదో మార్నింగ్ వాకింగ్ లో కొంతమంది చేయలేదని కొంతమంది వదిలేసిండ్రు చేసి అనేటువంటిది వదిలేసిండ్రు. అంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు, సరే అదొక భాగం. ఏదేమైనప్పటికీ కూడా మేడం ఇప్పుడు ఫస్ట్ జరిగినటువంటిది మల్లన్న గారి యొక్క భాషా ప్రయోగం ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానం ఇదంతా జరిగిన మాట వాస్తవము. ఆ భాష కూడా అట్లా కాదండి. విమర్శ నేను కూడా కవిత గారి గురించి పాలసీల మీద విమర్శిస్తుంటాము, కేసీఆర్ గురించి మాట్లాడుతుంటాము, వెంకటస్వామి గారు కూడా మాట్లాడుతుంటారు. దానికి ఒక హద్దు పద్దు ఉంటుంది. ఒక్కొక్కసారి నోరు జారింది అనుకుంటాం, నోరు జారితే క్షమాపణ చెప్తాం, అది కాదు నేను ఎక్కువ తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని చెప్పకపోవడము, తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వాటిని మరి బీజేపీ పార్టీ జాగ్రత్తగా గమనిస్తుంది. కాబట్టి ఎటువంటి భాషా ప్రయోగంలో దాని మేమే మాట్లాడతామండి, ఏమని మాట్లాడతాం, మీరు రైట్ అని మాట్లాడేది ఎవరు తప్ప అనేది మాట్లాడతాం. ఒక విధానపరమైన నిర్ణయం మీద జరుగుతున్నట్టుగా ఇద్దరు కొట్లాడుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష అసభ్యకరమైన, సభ్య సమాజం గౌరవించని భాషను ఉపయోగించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది దాని గురించి ఇంతే చెప్తాము. సూర్యారావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఏదైతే బీసీలకు సంబంధించి ఎన్నో పోరాటాల తర్వాత అటు 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తుంది అని చెప్పేసరికి ఆ విషయంలో ఎమ్మెల్సీ కవితకి ఏం సంబంధం, ఆమె ఎందుకు సంబరాలు చేసుకుంటుంది అనే టైంలో మల్లన్న ఈ రకంగా కామెంట్లు కూడా చేశారు. అది నిన్న దాడుల వరకు వెళ్ళడాన్ని ఏంటి బీసీ నాయకులు ఏ రకంగా చూస్తున్నారు? అందరూ రండి కలిసి ఏకం కావాలి ఈ ముందుకు ధర్నాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మల్లన్న వెనుక ఉంటుందా బీసీ, లేదంటే పూర్తిగా అటు ఎమ్మెల్సీ కవిత వైపు ఉంటుందా? ఇది ఇప్పటి వరకు అందరూ మిత్రులు అందరూ మాట్లాడేది విన్నాను. అందరు కూడా బీసీ సమాజ్ తరఫున నమస్సుమాదాలు తెలియజేస్తూ ఇక్కడ విషయం ఏంటంటే మేము కవిత తరఫున ఎందుకుంటారండి బీసీ సమాజం? మల్లన్న తరఫునే ఉంటాం, మల్లన్న వెనకాలనే ఉంటాం. బీసీల కొరకు ఎవరైతే పోరాడతారో బీసీ వ్యక్తుల వెనకాలనే బీసీ సమాజం ఉంటది. ఇక్కడ విషయం కూడా గమనించింది ఏంటంటే కుల అహంకారం అనేది బాగా పనిచేస్తుంది. ఇంతాక వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు, మిత్రురాలు వీళ్ళందరూ మాట్లాడినారు కదా. వీటన్నిటికీ ఆద్యుడు కేసీఆర్. 80 పుస్తకాలు చదివి అందులో సామెతల పుస్తకం కూడా ఉంటుంది. ఆ సామెతల పుస్తకాన్ని తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో కేటీఆర్ గారు మాట్లాడితే సీఎం గారు కానీ వాళ్ళు వాడే భాష ఎలాంటిదండి అంటే వాళ్ళు మాట్లాడితే ఒక రకం, బహుజనులు మాట్లాడితే, బీసీలు మాట్లాడితే ఒక రకమైన న్యాయమా? నేనేమంటున్నంటే ఇక్కడ ఏది ఏమైనా కూడా దాడులు అనేది మాత్రం కుల అహంకారంతో చేస్తున్న దాడులు.
ఏదో ఒక ముచ్చట తీసుకొచ్చి కులాహంకారంతో చేస్తున్న దాడులు గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు బతుకమ్మ ఆడితేనే బతుకమ్మకి లైఫ్ వచ్చినట్టు, వాళ్ళు ఉద్యమం చేస్తేనే ఆ ఉద్యమానికి లైఫ్ వచ్చినట్టు, వాళ్ళు వేరే ఏదైనా పని చేస్తేనే ఆ పనికి లైఫ్ వచ్చినట్టు. ఇది అన్యాయం. ఇది వినరా? ఇది కులాహంకారం. అంటే ఓకే, మీరు చెప్తే ఒక నిమిషం అండి, సారీ అండి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు సూర్యరావు గారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే కమెంట్స్ ఉన్నాయో తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు కావాలంటే నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఆ తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ పీసీఆర్ ఒకసారి బయట ప్లే చేయండి. ఫుల్ టెక్స్ట్ చేస్తారా? చాలా టీవీ ఒక నిమిషం, లేదు 30 seconds వీడియో ఉంది, ఒకసారి వెయిట్ ప్లీజ్ వెయిట్. ఎస్, ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుటెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? రైట్, నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. ఎస్ హలో సూర్యరావు గారు, సో విన్నారు కదా, కంచం పోతుందా, ఒక నిమిషం, కంచం పోతా మంచం పోతా అన్న కమెంట్. మీరేమో బీసీలు అందరూ కూడా ఖచ్చితంగా మల్లన్న వెనుకనే ఉంటామని మీరు అంటున్నారు. సరే, నేను ఒక బీసీనే, కానీ మీరు బీసీల వైపు ఆపాదిస్తున్నారు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకున్నారు. మంచానికి కంచానికి అని ఒక మల్లన్న అనే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత పైన ఈ రకంగా కామెంట్ చేస్తారు. ఇది పర్సన్ టు పర్సన్. మీరు బీసీలకు ఎందుకు ఆపాదిస్తున్నారు ఈ విషయాన్ని? ఆయన ఒక సభలో పాల్గొన్నాడు, అది బీసీ సభ. అది బీసీ అయితే ఆ టైంలో మీరు దాన్ని ఏకీభవిస్తారు. అలాంటి కమెంట్స్ ని బీసీలు యాక్సెప్ట్ చేస్తారా? బీసీల సభ అది. బీసీల సభ మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇంతకంటే 100 రెట్లు ఆద్యుడైన ఇటన్నిటికీ భాషని వక్రీకరించి మాట్లాడడంలో తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చింది మనందరికీ. నోముల నరసింహయ్య గారు మాట్లాడినారు, విఠల్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టు అసెంబ్లీలో చాలా మంది సామెతలతో మాట్లాడినారు. నేనేమంటున్నంటే అక్కడ బీసీల సభలో ఆ బీసీల గురించి మాట్లాడిన వ్యక్తులు ఆర్ కృష్ణయ్య గారు, ఇంకో ఎవరో జాదుల శ్రీనివాస్ గౌడ్ ఎవరో మాట్లాడితే బాగుంటది కానీ అన్న ఇంటెన్షన్ తో చెప్పినాడు తప్ప దాంట్లో వక్రీకరించి ఏదో దాడులు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు చూసినారో లేదో సార్, మీ పేరు నాకు తెలియదు కానీ అక్కడ జియా కూడా మేకల మండి లెక్క చేసినారు. మీ వాళ్ళు వచ్చి కార్యకర్తలు అక్కడ ఆఫీస్ ని మేము అందరం చూసినాం. తమాషా లాంటి దాడులు అంటే మానవులు బతుకొద్దా? బీసీలు బహుజనులంతా రాజకీయాలు చేయొద్దా? బీసీలు బహుజనులు ఉద్యమాలు చేయొద్దా? సూర్యరావు గారు ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్. ఇందాక నిషా గారు కూడా ఒక పాయింట్ అన్నారు, నిన్న దాడి చేసిన వాళ్ళల్లో కూడా సూర్యరావు గారు నిన్న దాడులు చేయడానికి వెళ్ళిన వాళ్ళల్లో కూడా బీసీలు ఉన్నారు. వాళ్ళకి బానిసలుగా ఉండాలి. ఒక నిమిషం సూర్యరావు గారు, ఒక చిన్న క్లారిటీ. భాష ఏంటి అంటే మీ చేతిలో పవర్ ఉన్నదని, మీ చేతిలో మీడియా ఉన్నదని, ఛానల్స్ ఉన్నాయని, అన్ని ఉన్నాయని మీరు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారని అనుకుంటున్నారు మీరు? సూర్యరావు గారు, ఒక నాయకుడు వచ్చి బీసీల పక్షాన మాట్లాడతా అంటే ఫ్లో లో ఒక వర్డ్ వస్తే దాన్ని అంతగానం మీరు రాద్దంతం చేస్తున్నారే. మీరు మమ్మల్ని బట్టి మా మీద దాడి చేసి మీరు డీజీపీ ఆఫీస్ పోతారు, మీరు పోలీస్ స్టేషన్ చట్టం మీకు చుట్టమైందా? మాకు వ్యవస్థలో మాకు హక్కులు లేవా? రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు మాకు సక్రమించవా? అంటే మీకే ఉంటాయా అన్ని వ్యవస్థలన్నీ మీరే దోచుకుంటారా? అన్ని దోచుకొని దాచుకున్న పైసలతో మా మీద ఇది చేస్తామంటే మీ మూకుటం అనుకుంటున్నారా? అది ఏదైనా మాట్లాడుతున్నా మీరు చూస్తున్నా మేము తమాషా చేస్తున్నాం. మీరు నాకు అర్థం కాదు. దాడులు మీరే దోచుకుంటారు. ఏమండి మీరు నాకు అర్థం కాదు. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి 43 మంది ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని చేద్దాం అనుకుంటున్నారు. మీరు తమాషా చేస్తున్నారు. మీరు మాట్లాడటం లేరనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం తమాషాలా? కేసీఆర్ ఎంత దిక్కిందండి? ఆంధ్రలో ఎంత దిక్కిండు ఆయన? ఆంధ్ర పాలకుల కంటే 10 సంవత్సరాల పాలించిన వెలమ పాలకులు చాలా డేంజర్ గా తయారైనారు. అడిగేటోళ్ళు లేడా? మిమ్మల్ని
మీరు తమాషా లేదు చెప్తున్నా. అది ఫ్లోలో వచ్చింది, అది ఫ్లోలో వచ్చింది. మాకు మహిళలు ఒక నిమిషం సూర్యరావు గారు మీరు ఒప్పుకుంటున్నారు అదొక ఫ్లో లో వచ్చిందని ఒప్పుకుంటున్నారు. ఒక నిమిషం నిషా గారు ప్లీజ్ నిషా ఒక నిమిషం ఆగండి. నిషా గారు ఒక నిమిషం ఆగండి. సూర్యరావు గారు మీరు అంటున్నారు ఒప్పుకుంటున్నారు ఫ్లో లో వచ్చిందని మీరు ఒప్పుకున్నప్పుడు దాన్ని మీరు అప్పుడే క్షమాపణ చెప్తే అయిపోయింది కదా. సో ప్రాబ్లం కి ఈ రకంగా ఫ్లో లో వచ్చింది వెంటనే క్షమాపణ చెప్తుంటే సద్దుమనియేది. కానీ దాన్ని సమర్థిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఐశ్వర్య రాయ ఇట్లాంటి కామెంట్లు అది కరెక్ట్ కాదు కదా. అయినా కూడా బీసీ సంఘాలు మల్లన్న వెనకనే ఉంటాయా? నిషా గారు ఒక నిమిషం. సూర్యరావు గారు ఒకసారి నా ప్రశ్న విన్నాక నేను జవాబు చెప్పండి. మీరు కంటిన్యూస్ గా మాట్లాడడం వల్ల క్లారిటీ రాదు. రెడ్డి పాలనలు అంటే మీకు చట్టం చుట్టమైపోయిందా? సూర్యరావు గారు మీరు ఏం చేసినా ఒక నిమిషం అండి. నిషా గారు ఒక నిమిషం. మా నాయకుడు తీన్ మార్మల్ని కాదు, ఆర్ కృష్ణ కూడా మా నాయకుడే. మేము బీసీల పక్షాన్ని ఉంటాం. సగానికి ఎక్కువటువంటి సమాజంలో పాలకులుగా వస్తాం. మీ ఆటలు సాగనీయం, మీ ఆటలు సాగనీయం. మీరు అనుకుంటున్నారేమో ఒక నిమిషం నిషా గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను మీకు సమయం ఇస్తాను, మీరు మాట్లాడండి. ఒక నిమిషం సూర్యరావు గారు మీరు వినట్లేదు, దయచేసి ఒక నిమిషం ఆగండి. మీరు క్లారిటీ మీ వర్షన్ ఇచ్చారు. ఒక నిమిషం అనుకుంటారేమో. సూర్యరావు గారు దాడులు చేస్తే మాత్రం సహించేది. సూర్యరావు గారు నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రతిదాడులు ఉంటాయి. మాట్లాడండి. ఆయన ఏదైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి. దాడులు చేస్తే ఊరుకునే మాట్లాడుకోవడానికి మిమ్మల్ని ఇద్దరు ప్రతి విమర్శలు చేసుకోవడానికి మేము పిలవలేదు. ఇంకా ముగ్గురు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. మీరు ఈ రకంగా వినకుండా మీకు మీరే మాట్లాడతామంటే నేను టైం ఇవ్వను. దయచేసి ఒక నిమిషం ఆగండి. సూర్యరావు గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. ఓకే, బీసీ సంఘాలకు లీడర్ గా మీరు ఇక్కడికి వచ్చారు. దయచేసి మీరు ఆ సంయమనం పాటించాలి. ఈ రకంగా మీరు పూర్తిగా వినకుండా మాట్లాడుతున్నారు. సూర్యరావు గారు బ్రిటిష్ పాలకులే నయం. మీరు వచ్చిన తర్వాత సూర్యరావు గారు మీకు అర్థమవుతుందో లేదు. ఇందాక నిషా గారు కూడా చెప్పారు నిన్న దాడి చేయడానికి వచ్చిన వాళ్ళలో బీసీలు కూడా ఉన్నారని. అండ్ మీరు కూడా ఒప్పుకున్నారు ఫ్లోలో మాట్లాడితే తప్పేంటి అని. దానికి ఒప్పుకోవాలి కదా, ఫ్లోలో మాట్లాడినప్పుడు ఒప్పుకోవాలి కదా, క్షమాపణ చెప్పాలి కదా. రైట్ రైట్ ఒక నిమిషం సూర్యరావు గారిని ఒకసారి మ్యూట్ లో పెట్టండి దయచేసి. బీసీ ఆగండి. సూర్యరావు గారు ఎస్ ఆయన మ్యూట్ లో పెట్టండి. ఒక నిమిషం వినట్లేదు. సత్యవతి గారు వింటున్నారు. పూర్తిగా ఒక బీసీ లీడర్ ఆయన ఒప్పుకుంటున్నారు ఒక ఫ్లో లో వచ్చిందని చెప్పేస్తున్నారు. అండ్ ఇంకొకటి పూర్తిగా మల్లన్న వైపే నిల్చుంటాం. మీడియా ఉన్నదని అగ్రకులాలని కులాంకరమని వెలమదొరలని అనొచ్చు, కానీ మహిళను అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. రాజకీయంగా రాజకీయంగా మీరు విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేస్తారు. కానీ ఒక మహిళను అనేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి అందరూ అంటుంటారు. కానీ ఆ రకంగా మాట్లాడిన స్థాయికి వెళ్తున్నాయి. సరే నిన్న ఆ టైంలో మాట్లాడడం తప్పు అని ఫ్లోలో అన్నప్పుడు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కదా. తర్వాత కూడా ఐశ్వర్య రాయ ఇలాంటి కామెంట్లు కరెక్ట్ కాదు. సూర్యరావు గారు మీరు సంయమనం కోల్పోతున్నారు. సూర్యరావు గారు దొరలంతా మేము చెప్పి తినాలా, రేట్లంతా మేము చెప్తే సత్యవతి గారు ఏంటి ఏం చెప్తారు? బీసీలకు సంబంధించి అటు మీ ఎమ్మెల్సీ కవిత సపోర్ట్ ఉంటున్నాం, బీసీల కోసమే ఉద్యమం చేస్తున్నా అని చెప్పి రోజు రోడ్లపైకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. సూర్యరావు గారిని కొంచెం మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. అరే కులాంకారంతో మాట్లాడొద్దు ఎవరు కూడా. కులాంకారం ఎవరికి లేదు. అసలు మీరు నేను చెప్తుంది ఏంటంటే ఒక పర్సన్ టు పర్సన్ మాట్లాడినప్పుడు మీరు కులాలకు ఆపాదిస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. కానీ సరే మీ సభల్లో మాట్లాడారు, బీసీలకు సంబంధించిన సభలో మాట్లాడినప్పుడు ఆ టైంలో పూర్తిగా బీసీలకు ఆమోదిస్తున్నప్పుడు ఒక మహిళని బీసీలు రెస్పెక్ట్ ఇవ్వరా అనేది కూడా మీరు పోర్ట్రే చేస్తున్నారు. గతంలో బీసీలు బీఆర్ఎస్ మాట్లాడినప్పుడు అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? బీఆర్ఎస్ కూడా కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్కడి వరకు వెళ్ళలేదు, సపోర్ట్ చేస్తున్నారు సంబంధించి. ఆ తర్వాత కూడా కమెంట్లు వచ్చినాయి, దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సూర్యరావు గారు రైట్ రైట్ ఎస్ సత్యవతి గారు. సూర్యారావు గారు కంప్లీట్ గా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారండి. తెలంగాణలో బీసీ బిడ్డనన్నా ఆ మాట ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము, కవితక్కనన్నా వ్యతిరేకిస్తాము, ఇంకెవరినన్నా వ్యతిరేకిస్తాము. ఇక్కడ ఫ్లోలో అన్నారు తీన్మార్ మల్లన్న గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్లోలో అంటే ఖచ్చితంగా దాని నుంచి రిగ్రెట్ అవుతారు, క్షమాపణ చెప్తారు.
లేదు నేను ఫ్లోలో అనలేదు కాన్షియస్ గానే అని చెప్పేసి అన్నానని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారే ఒప్పుకుంటున్నారు. తర్వాత జరిగిన 2 టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూను సూర్యారావు గారిని చూడమని చెప్పండి. అదే విధంగా కవిత గారు బతుకమ్మ ఆడొద్దు, లేకపోతే బీసీకి సంబంధించినటువంటి నినాదం కవిత గారు ఎత్తుకోవద్దు, లేకపోతే అగ్రకులాలు, మీరు చరిత్రలో అగ్రకులాలు చేసిన త్యాగాలు కూడా చాలా ఉన్నాయి, మర్చిపోకండి సూర్యారావు గారు. త్యాగాల కంటే త్యాగాల కంటే వాళ్ళు వేసించే చీటింగ్ ఎక్కువ చెప్తాను ఇప్పుడు. వాళ్ళు వాళ్ళ వరకే దాచుకున్నారు, దోచుకున్నారు కానీ బహుజనుల కోసం ఒక నిమిషం సూర్యరావు గారు, ఒక నిమిషం ఆగండి. మీ ఆవేదన అర్థమవుతుంది, మీ ఆవేదన అర్థమవుతుంది. బీసీలకు సంబంధించి మీ ఆగ్రహం ఏమో కనిపిస్తుంది, దానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఒక నిమిషం సూర్యరావు గారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిరిసిల్లలో 1,00,000 మంది పద్మశాలీలు ఉంటే ఈ అగ్రకుల పార్టీలను కూడా నెల్లూరుని తీసుకొచ్చి ఒక దొరని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసినారు. కానీ ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన ఎవరిని ఎమ్మెల్యే చేయలే. ఇక్కడ 1,00,000 మంది ఉన్న చేనేత వర్గాల కేటీఆర్ ఎమ్మెల్యే పడేటప్పుడు సిరిసిల్లలో ఒక చేనేత వర్గాన్ని ఎమ్మెల్యేగా పంపవాను. అంటే వాళ్ళు చెప్పిందని తినాలా మేము? అది చేత కాదు. వాళ్ళు 1,00,000 మంది ఉన్న మాకేమో ఎమ్మెల్యే అయ్యారు. మీరు 4 ఉండరు, పట్టుమని ఒక 10 మంది ఉండరు. ఆడ మీకు ఎమ్మెల్యే కావాలా? నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మీరే ఉంటారు. అంటే ఈ తమాషాలు చూసుకుంటున్నారు. మా గురించి మీరే మాట్లాడాలా? మా కులాల గురించి మాకు ఎంత జనాభా ఉన్నా కూడా మీరు వేసింది మేము తీసుకుంటుంటే మీకు సంతోషంగా ఉంటది. అది జరగదు. సిరిసిల్లలో కంపల్సరీ కవిత బీసీ ఉద్యమం చేస్తే చేనేత వర్గాలకు సంబంధించిన బిడ్డని సిరిసిల్ల నుంచి పంపవాలండి అసెంబ్లీకి. మిగిలిన వారిని మాట్లాడిస్తే వాళ్ళ పాయింట్ మాకు అర్థం అవుతుంది. మీరు కంటిన్యూ మాట్లాడడం వల్ల మాకేం అర్థం అవ్వట్లేదు. మీరు చెప్తున్న దానికి సమాధానం తీసుకోండి. మీరు చెప్తున్నారు బీసీ వాళ్ళు తీన్మార్ మల్లన్న వెనుక ఉన్నారని చెప్పేసి, కానీ ఆ కమెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఫ్లోలో వచ్చింది అన్నప్పుడు దానికి సంబంధించి క్షమాపణ చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అయినా కూడా ఈ రోజు ఆయన తర్వాత అన్న కమెంట్స్ కి కూడా ఈ రోజు స్టిల్ బీసీ వాళ్ళు ఉంటే బీసీ మహిళలు కూడా ఈ రోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిన్న ఏదైతే ఆ దాడిలో కూడా జాగృతి వాళ్ళల్లో కూడా బీసీలు ఉన్నారు. జాగృతి పూర్తిగా బీసీల కోసం స్టాండ్ తీసుకుంటున్నామని అంటున్నారు, మీరేమో ఈ రకంగా అంటున్నారు. ఒక నిమిషం సత్యవతి గారు, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ కవిత జాగృతి తరఫున కూడా అటు బీసీలకు సంబంధించి మద్దతుగా వెళ్తున్నారు. నేను ఆ సంబరాలు ఇవన్నీ విషయం పక్కన పెడితే గత 9 ఏళ్ల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ 9 ఏళ్లు మాకెప్పుడు ఈవెన్ మాకు కూడా ఎప్పుడు కనిపించలేదు మీరు బీసీల కోసం ఫైట్ చేసింది కానీ ధర్నాలు కానీ ఏం కనిపించలేదు. ఇప్పుడు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే బీసీలని గుర్తొచ్చింది. ఏంటి ఏమనుకోవచ్చు? ఎందుకు మరి ఇప్పుడే సడన్ గా ఎందుకు ప్రేమ బీసీల పైన? మనం తెలంగాణ ఉద్యమము తెలంగాణను సాధించుకోవడం కోసం చేసినటువంటి ఉద్యమం. తెలంగాణను సాధించుకున్న తర్వాత తెలంగాణలో చేయాల్సినటువంటి పనులు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. వాటి మీద కేసీఆర్ గారు ఆ రోజు సార్ తెలంగాణ ఉద్యమంలో బీసీ నినాదం వచ్చిందా, లేకపోతే నీళ్లు నిధుల నియామకాలను వచ్చినాయా? నీళ్లు నిధుల నియామకాలు వచ్చినాయా, లేకపోతే మాట్లాడతారా? మేము తెలంగాణలో సామాజిక తెలంగాణ అంటే తెలంగాణ రానియండి అని మా పెద్దలు మీరు ఇట్లా చీట్ చేస్తారని తెలియదు. సిరిసిల్లలో చేనేత వర్గం నుంచి పంపుతారని. సూర్యరావు గారు దయచేసి ఆ పార్టీల వర్షన్ మేము విన్నాం, మీ పాయింట్ విన్నాం కాబట్టి మీ వైపే మేము మాట్లాడుతున్నాం, బీసీల వైపే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించండి దయచేసి. సత్యవతి గారు చెప్పండి, ఏంటి ఇప్పుడే ఎందుకని అంటే కూడా అంటే ఓకే అప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో వెళ్తున్నారు కరెక్టే, తర్వాత కూడా ఇంకా ఫస్ట్ 5 years పోయిన తర్వాత మీరు చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? మిగిలిన 4 సంవత్సరాలు బీసీల పైన చిత్తశుద్ధి ఉండొచ్చు కదా. ఈ రోజు బీసీలందరూ మీకు వ్యతిరేకంగా, అంతెందుకు మన బీసీ లీడర్ సూర్యారావు గారు కూడా పూర్తిగా మీకు అపోజ్ గానే మాట్లాడుతున్నారు కానీ మీకు మద్దతుగా మాట్లాడట్లే. అంటే మీరు జస్ట్ అదేదో సెల్ఫ్ డబ్బాగా మాట్లాడుతున్నారన్న కమెంట్లు వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు?
మేడం బీసీ నినాదం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. బీసీ ఉద్యమాన్ని, బీసీ నినాదాన్ని 42% రిజర్వేషన్ కావాలి బీసీలకు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళని పరుష పదజాలంతో సంబోధిస్తూ మాట్లాడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తామో దాన్ని ఇప్పుడు మద్దతు ఇస్తున్నామని ఒప్పుకుంటున్నారు. అధికారంలో లేకపోతే మద్దతు ఇస్తారా? ఇక్కడ మీరేం చెప్తారు? ఏం చెప్తారు? బీసీలకు సంబంధించి మేము సపోర్ట్ చేస్తుంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కమెంట్లు వస్తున్నాయి. ఇందాక సత్యవతి గారి ఆ కమెంట్ కి ఏం చెప్తారు? బీసీలకు సంబంధించి ముందే చెప్పానమ్మా, బీసీ ఇష్యూ కావచ్చు, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసము అది ఆధిపత్య కులాలు కావచ్చు, లేకపోతే అణగారిన కులాలు కావచ్చు, ఎవరైనా అందులో నుంచి వచ్చినటువంటి సోషల్ అవేర్నెస్ తోటి మంచి జరగాలనేటువంటి, సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా ఫైట్ చేయొచ్చు. ఆ స్వేచ్ఛ మన రాజ్యాంగం కూడా ఇచ్చింది అనేటువంటిది నేను ముందే చెప్పానమ్మా, ఫస్టే చెప్పాను. కాబట్టి అందులో కవిత గారు వచ్చినా, లేకపోతే కేసీఆర్ గారు వచ్చినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అంటే వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు వచ్చినా తప్పేం లేదు. నేనేమంటున్నానంటే బీసీ నినాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు, అందరూ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మేము బీసీల కంటే అంటే చెల్లె సత్యవతి గారు దానికంటే ఎక్కువ ప్రియారిటీ ఉన్నాయి మాట్లాడినట్టుగా వారి అర్థం అది వచ్చింది, వారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు. బట్ ఏందనంటే బీసీలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎవరు లేవనెత్తి ముందుకొచ్చినా అది ఆహ్వానించదగిందే, రాండి. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు కూడా ఒక కమెంట్ అన్నారు, కాంగ్రెస్ పార్టీకి మల్లన్నకు సంబంధం లేదు అసలు అని చెప్పేసి అంటే మీరు దానికి ఏకీభవించారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నను ఆల్రెడీ సస్పెండ్ చేసిండ్రండి. ఇప్పుడు బీసీ సంఘాలు కూడా పూర్తిగా ఇప్పుడు మొత్తం బీసీ నేతలు, బీసీ సంఘాలు అన్ని కూడా ఇప్పుడు మల్లన్న వెనుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు అపోజ్ చేస్తున్నట్టే కదా. సరే, ఇప్పుడు మేమేమంటున్నా, మీరు దీన్ని మిక్సప్ చేయకండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నడా లేడా అనేటువంటిది విషయం కాదు. బీసీ కానటువంటి బిడ్డ వచ్చి బీసీల కోసం పోరాట చేస్తుంటే ఆహ్వానించినటువంటి బీసీ వాళ్ళు, బీసీలలో పుట్టినటువంటి బిడ్డ బీసీల కోసం కొట్లాడుతుంటే ఆయనకు సపోర్ట్ చేయరా? ఆయనకు ఎవరు సపోర్ట్? ఆయన కాజ్ కు అందరం సపోర్ట్ చేస్తాం. ఆయన చేస్తున్నటువంటి కాజ్ కు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరు సపోర్ట్ చేస్తారు. మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తలేడా మల్లన్నను? మళ్ళా మాధవకృష్ణను మేము సపోర్ట్ చేస్తలేము. ఇది కాదు, కాజ్ కోసం అందరం సపోర్ట్ చేద్దాం. మనకు వచ్చినదంతా ఇబ్బంది అంతా ఇప్పుడు వచ్చినటువంటి భాష, లేకపోతే ఒక వ్యక్తిగతంగా కవిత గారిని డిగ్రేడ్ చేసినటువంటి విషయంలో మనం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. కాజ్ గురించి ఎవరికి అభ్యంతరం లేదు. కాజులో కవిత గారు వచ్చారు, నో ప్రాబ్లం. లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు 42% ప్రవేశపెట్టిన దాంట్లో ఆయనే లీడ్ తీసుకున్నాడు. మరి ఆయన ఏది ఆధిపత్య కులానికి సంబంధించినోడే కదా. కాబట్టి కాజ్ యొక్క సొల్యూషన్ లో ఎవరు వచ్చినా అభ్యంతరం లేదు. సూర్యారావన్నకు కూడా అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు, నాకు కూడా అభ్యంతరం ఉన్నాడు, మీకు కూడా. అయితే ఇచ్చిన విజయం ఏంటంటే మేము అందరం కూడా ముక్త కట్టంతో మేమైతే పార్టీ పరంగా ఈ అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు. దీంట్లో కొంత సమయం పాటించాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అన్న మల్లన్నకు ఉంది. రెండో విషయం ఏంటంటే దానికి ప్రతిగా ఏవైతే రాజ్యాంగ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోమని మేడం కవిత గారు ఎట్లయితే ఇచ్చినారో అదే ఇచ్చితే అయిపోయేది. మళ్ళా దాడి చేయడం అనేది ఫిజికల్ దాడిని ఎవరు సహించరు, ఎవరు చట్టం సహించదు, ఆ వ్యక్తులు సహించరు, సమాజం సహించదు, ఎవరు సహించరు. దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి అమ్మ, బీసీలం అని క్లెయిమ్ చేస్తున్నారు కదా. బీసీలు క్లెయిమ్ చేసేటోళ్ళందరూ కూడా ఈ బీసీలను అడ్డం పెట్టే తెలంగాణ ఉద్యమం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలే చచ్చిపోయినారు. ఓసీలు ఎవరు చచ్చిపోలేదు. ఓసీలు ఎవరు ఒకరు తప్పితే రెడ్డి మనం ఈ చెవెళ్ళకు సంబంధించిన ఒక
అతను తప్పితే ఇంకా మిగతా పెద్దగా ఎవరు చనిపోలేదు. సో కాబట్టి బీసీలను ఆయుధంగా ఉపయోగించుకొని దాడులు ప్రతి దాడులలో బీసీలనే ముందు పెడతారు, వీళ్ళని బలిపశువులు చేస్తారు. ఒకటి వెంకటస్వామి గారు, ఇందాక నిషా గారు ఒక పాయింట్ అన్నారు, మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, చిన్న ఇష్యూస్ కి మీ పార్టీ సైడ్ ఎవరైనా అంటే కూడా అరెస్టులు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి అరెస్టులు దాకా వెళ్తాయి, వాళ్ళ పైన ఎవరైనా మాట పదజాలం వాడినా కూడా ఇంకా ఏ రకంగా చేసినా కూడా వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్స్ ఉండవు అని చెప్పేసి ఒక కమెంట్ ఉండే. మీ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, అందుకే మేము దాడి దాకా వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. అది తప్పు, ఆమె చెప్పింది తప్పు. అంటే ఎవరు చెప్పినో ఆమె పక్షాన్ని అంటే జాగృతి పక్షాన్ని ఎవరు చెప్పినో తప్పది. అట్లా ఏం లేదు. ప్రభుత్వము ఎవరి విషయంలో అయినా కూడా నిష్పక్షపాతమైనటువంటి చట్టం తన పని తను తప్పనిసరిగా చేసుకుంటూ పోతుంది. చేయనప్పుడు చేయకపోతే అబ్జెక్ట్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉన్నది. చట్టసభలే కాకుండా లేకపోతే కోర్టులు కూడా ఉన్నాయి, కేవలం పోలీస్ స్టేషన్లు లేదు, కోర్టు కూడా అప్రోచ్ కావచ్చు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. దాడి ఫిజికల్ దాడి అనేటువంటిది దాని వెనకాల డబ్బుల దాడా లేకపోతే కులం అహంకారమా లేకపోతే గతంలో ఉన్నటువంటి 10 ఏళ్లు పాలించినటువంటి అహంకారమా, ఏ అహంకారమో కానీ దాడిని సమర్థించుకోవడము మా చెల్లెలు సత్యవతి కావచ్చు లేకపోతే దాడిని సమర్థించడం, అది మల్లన్న కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరి మీదనైనా కూడా ఫిజికల్ దాడి మన రాజ్యాంగానికి విరుద్ధం. ఏం చెప్తారు? బీసీల కోసం జాగృతి ఉంది అంటారు, మళ్ళీ అటు చూస్తే బీసీలదేమో పూర్తిగా ఎమ్మెల్సీ కవితకే అటు అపోజిట్ గా మాట్లాడుతున్నారు, ఏమనుకోవచ్చు? మరి నిన్న దానికి కూడా చట్టాలకు సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఉంది, పూర్తి స్వేచ్ఛ ఉంది, మీరు ఎందుకు అంతవరకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గత 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని ముందలేసుకొని కవితక్క ముందుకు నడుస్తుంటే ఎంతో మంది ఎన్నో కుల సంఘాలు కూడా వచ్చి మద్దతు తెలిపిన విషయం మీ అందరికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఎప్పుడైతే ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టొచ్చిందో దాని తర్వాత వెంటనే ఒక రోజుల్లోనే కదా ఇప్పుడు కేబినెట్ చర్చల్లో చర్చ జరిపి ఎమ్మటే బిల్లు ఆమోదం తెలిపింది. అంటే ఇప్పుడు మేము చేసిన ప్రయత్నాలు ఏం చేయాలో కవిత గారు చెప్పంగానే చేసినట్రా? కవిత గారు చెప్పంగానే స్టేట్మెంట్ ఇచ్చేసి రిబ్బన్ కట్ చేసి నేనే చేసినట్టు రిబ్బన్ కట్ చేసి ఏం మాట్లాడుతున్నావు తల్లి? మీరు చేసిండ్రు కానీ ప్రభుత్వం సపోర్ట్ ఉంటే జాగృతి తరపున బీసీల గురించి మాట్లాడితే బాగుండేదని బీసీల నుంచి కూడా ఒక అభిప్రాయం. పాలసీ ఉంది, రాహుల్ గాంధీ గారితో ఒక పాలసీ ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఇస్తున్నాము. మేము కవిత చెప్తేనే చేసిందనంటే ఎట్లా తల్లి? మీరు ఇప్పుడు ఎగ్జాగరేట్ చేయొచ్చు తల్లి, మీరు పని చేయొచ్చు కానీ ఎగ్జాగరేట్ లేదు. మీరు కవిత గారు చేసే ఉద్యమాలు చేయొచ్చు కానీ ఎగ్జాగరేట్ చేయొద్దు తల్లి. కవిత గారు చెప్తేనే పూర్తిగా నేను చెప్పే మాట పూర్తిగా విను తల్లి. నేను చెప్పే మాట ఒక మాట విను, వినండి, ప్లీజ్ ఒక్క మాట వినండి. ఎవరైనా నేను పదే చెప్తున్నాను, ఉద్యమంలో లేకపోతే అన్యాయం జరిగినప్పుడు సామాజిక సమస్యల మీద ఎవరైనా కవిత గారితో సహా ఎవరు మాట్లాడినా ఆహ్వానించదగ్గిందే. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం చేస్తున్నటువంటి పనిని కూడా మీరు మీ ఖాతాలో వేసుకుంటా అంటే వేసుకోండి కానీ ఎగ్జాగరేట్ చేయొద్దు. మీరు చెప్తే అయ్యింది మీరు ఖాతాలో వేసుకోండి. సూర్యరావు గారు మీ ఫైనల్ కామెంట్ ఏంటి? ఆయన చెప్తారంటే ఒక నిమిషం ఆగండి, టైం తక్కువ. సూర్యరావు గారు మీ ఫైనల్ కామెంట్ ఏంటి? వెంకటస్వామి గారు అర్థమైంది మీ పాయింట్. సూర్యరావు గారు 10 సెకండ్స్. రాష్ట్రంలో కవిత చేసే ఉద్యమం కులాహంకార ఉద్యమం, అది సామాజిక ఉద్యమం కాదు.